మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ వల్ల చాలా తెలుసుకోవడం జరిగింది. అంటే సార్ చెప్పిన తర్వాత తెలిసింది మన మైండ్ ఎంత పవర్ఫుల్లో. అంటే దాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనము దానికి కమాండ్స్ ఇచ్చి మన లైన్లోకి తెచ్చుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఇంకోటి చెప్పారు సార్, లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ టెంపరీ. సో విత్ ఇన్ దిస్ పీరియడ్ వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు అచీవ్ ఇన్ అవర్ లైఫ్ వీ కెన్ ఈజీలీ వర్క్ ఆన్ దట్. అట్లా అదొకటి చెప్పారు. దాని తర్వాత ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్ అనే దాని గురించి బాగా చెప్పారు. ప్రతి చిన్న విషయానికి మనము గాబరా పడటం, దాని గురించి నెగిటివ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటామంటే మనం ఒక థింగ్ని నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ ఏరియాలోనే ఉంటాము. బట్ ఏంటంటే సార్ చెప్పడం ఏంటంటే ఒక పాజిటివిటీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుంటే మన ఆ జరిగే సిచ్యువేషన్స్, జరిగే యాక్షన్స్ కూడా అన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం, అంటే మనము సెల్ఫ్గా పాజిటివ్ టాక్ చేయడము. ఓకే, నేను ఇవాళ దేవుడి దయతో లేచాను, సో ఇవాళ డే మంచిగా పాజిటివ్గా కొనసాగుతుంది, ఇంతమందిని కలుస్తాను. అఫ్కోర్స్ మధ్యలో ఏమన్నా ఇంటరప్షన్స్ అయినా కూడా ఒకటి దాటుకుంటూ అట్లా వెళ్తాము. ఫియర్ని ఎలా తీసేయడము, ఓవర్ థింకింగ్ని ఎలా స్టాప్ చేయడము, అందరితో కమ్యూనికేట్ అవ్వడము. సో ఏంటంటే ఇట్ వాజ్ వెరీ నైస్ సెషన్, రియల్లీ ఇట్స్ వెరీ హ్యాపీ. సో అందరం మనము దీన్ని ఇంప్లిమెంట్ చేసి బెటర్ రిజల్ట్స్ తెచ్చుకుందాం. హలో, హాయ్, నా పేరు ప్రసాద్. ఇవాళ మైండ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ట్రైనర్ అమరెడ్డి సార్కి కృతజ్ఞతలు ముందుగా. సో ఈ ట్రైనింగ్ వల్ల ప్రతి మనిషి కూడా లైఫ్లో పాజిటివ్గా ఎలా ఉండాలి, ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేసుకోవాలి, అవకాశాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనం ఎంతవరకు తీసుకున్నాం అనేది అదే ఇక్కడ కన్సిడర్ అవుద్ది. దాన్ని తీసుకొని ఒక్కొక్క ఇష్యూస్ వస్తుంటాయి ఆ జర్నీలో కూడా. ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా ఎలా ఫేస్ చేయాలి, పాజిటివ్గా ఎలా బిల్డ్ చేయాలి, ఇలా అచీవ్ చేసుకుంటూ పేషెన్సీతో పాజిటివ్ మైండ్ సెట్తో ఎలా అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది ఈరోజు మనకి మార్నింగ్ సెక్షన్లో. నెట్వర్క్ గురించి కూడా చెప్తున్నారు. పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి, లైఫ్లో గోల్స్ ఎలా అచీవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మేజర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో అందరూ కూడా మనకు ఈ అప్లై చేసుకొని వాళ్ళందరూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు సెషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు లైఫ్లో మనం ఎలాంటి గోల్ పెట్టుకోవాలి, గోల్ సెట్టింగ్ ఎలా, ఆ గోల్ రీచ్ కావడానికి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, మన మైండ్ సెట్లో మన బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి మనం ఏ విధంగా గోల్ అచీవ్ కావడానికి స్టెప్స్ అనేది కంప్లీట్గా కొత్త రకంగా అనిపించింది. చాలామందికి చాలా గోల్స్ పెట్టుకుంటారు, కానీ అవి ఎంత క్లమ్జీగా ఉంటాయి. దాని గోల్ రీచ్ అయ్యే క్రమంలో గోల్ పెట్టుకుంటారు, కానీ దాన్ని రీచ్ అయ్యే రూట్లో మాత్రం ఎవరు వెళ్ళట్లేదు. ఆలోచనలు బాగుంటాయి, కానీ దాన్ని ఆచరించడంలో అందరూ కూడా విఫలమవుతున్నారు. ఈరోజు సెషన్లో ఏ విధంగా గోల్ ఉండాలి, ఆ గోల్కి ఏ విధంగా రీచ్ కావాలి, దానికి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు సెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కంప్లీట్గా మనిషి జీవితంలో ఏది సాధించాలన్నా, నిత్య జీవితంలో మనిషి ఒక స్థాయికి ఎదగాలంటే అసలు మనిషి లైఫ్ అంటే ఏంది, జీవితంలో ఏం సాధించడానికి భూమిపైకి వచ్చాడు, అసలు మనిషి యొక్క మేధస్సు ఏ విధంగా ఉంది, ఆ మేధస్సుతో ఏం సాధించగలము అసలు అనేది అసలు నెక్స్ట్ లెవెల్లో చెప్పడం జరిగింది సార్. అన్నీ కూడా చాలా ఈజీ మెథడ్లో సార్ వివరించడం జరిగింది. ఈరోజు సెషన్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాము. తప్పకుండా సార్కి లైఫ్ టైం రుణపడి ఉంటాము. అలాంటి సబ్జెక్ట్ ఈరోజు ఇవ్వడం అమర్ సార్కి నిజంగా థ్యాంక్ యూ. ఎస్, మైసెల్ఫ్ కృష్ణ అండి ఫ్రమ్ కామారెడ్డి. ఈరోజు ప్రోగ్రాంలో తెలుసుకుంది ఏంటంటే మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండాలి అనే విషయంపై అమర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకుంటే లైఫ్లో మనము ఒడిదుడుకులు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలుస్తుంది. డెఫినెట్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి నెల మాకు కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైఫ్లో సక్సెస్ అవుతారని చెప్పేసి అదేవిధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. నా పేరు తయార్ ఖాన్ అండి. ఈరోజు మనకు మీటింగ్ రావడం జరిగింది. అమరెడ్డి సార్ ద్వారా మీటింగ్ రావడం జరిగింది. మనకు చాలా విషయాలు తెలిసినాయి. అంటే మనకు మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, తర్వాత మన లైఫ్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, అంటే మార్కెటింగ్ విషయంలో కాకుండా కూడా మనకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్ ఎటువంటి సాల్వ్ చేయాలి, అన్ని విషయాల గురించి బ్రహ్మాండంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి అందరి విషయాలు నేర్చుకొని అందరు సక్సెస్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసి విజయమ్మ. ఈరోజు లక్డికా ఫుల్ పింగ్కు రావడం జరిగింది. అదేవిధంగా మన మైండ్ ఏ విధంగా ఆలోచన చేయాలి, ఒకరి మీద నెగిటివ్గా ఉండకుండా మనము వాళ్ళతో పాటు కూడా మనం కూడా చాలా
తెలుసుకోవాలి. అదేవిధంగా మనకు ఒడిదుడుకులు అవకతవకలు చాలా జరుగుతాయి, దాంట్లో మనము డిస్టర్బెంట్ కావద్దు అని అమర్ సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజంగానే మైండ్ అంటే మన మైండే మనకు ఎన్నో విధాల సహకారం చేస్తుంది అనేది చెప్పడం జరిగింది. గుడ్ మార్నింగ్. ఈ మెయిన్ సెట్ మీటింగ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే అమ్మారెడ్డి సార్ని కానీ కరుణాకర్ సార్ని. సో ఇక్కడ వచ్చినాక నాకు కొన్ని తెలిసింది ఏంటంటే మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మెయిన్ ఇలాంటి మీటింగ్లు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి తెలుసుకుంటుంటే ఇంకా నేర్చుకుంటామని నేను చాలా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మైండ్ చేంజింగ్ ప్రోగ్రామ్ కానీ లక్డీ కపుల్ వచ్చాము. అసలు ఈ ప్రోగ్రామ్ అనేది అమేజింగ్గా ఉంది. అమ్మారెడ్డి సారు లైఫ్లో ఇప్పటి వరకు ఇక్కడ నేర్చుకోలేని విషయాలు కూడా చాలా నేర్చుకున్నాము. యాజ్ ఒక బిజినెస్ పరంగానే కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఉండాలి, యాక్చువల్గా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా మనం ముందుకెళ్ళిపోవచ్చు, అట్లా ప్రతి విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మారెడ్డి సార్, ఇలాంటి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మారెడ్డి సార్. నా పేరు స్వప్నారెడ్డి ఫ్రమ్ కామారెడ్డి. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. ఎందుకంటే మన మైండ్ సెట్ని ఏ విధంగా మార్చుకుంటేనే మనం ముందుకు ఏ విధంగా పోతాం, మార్చుకోకపోతే ఎన్ని విధాలుగా నష్టపోతున్నాం అనేది ఇప్పటి వరకు ప్రాక్టికల్గా చాలామందికి జరిగినాయి. ఇంకొకటి ఏంటి అని అంటే మన ఆలోచన విధానం అది మారితే అన్ని విధాలుగా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు అశోక్ అండి. ఈరోజు వచ్చేసి మన ఫిక్కీ లోపల మైండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అల్టిమేట్ అనేది. మన మైండ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చా అనేది ఈరోజు పొద్దున్న నుంచి చూస్తే అర్థమైంది. నెగిటివిటీ అనేది ఆలోచన మానేయాల అనేది ఒకటి అర్థమైంది. మన బిజినెస్లోనే కాకుండా మన లైఫ్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది కూడా నేర్చుకోవడం జరిగింది ఇక్కడ నేను. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. ఈరోజు మైండ్ సెట్టింగ్ అనేది ఏంటి అనేది, ఇక మైండ్ ఏ విధంగా ఉంటే మనము సక్సెస్లోకి వస్తామనేది, అటువంటి మైండ్ సెట్ మనం పెట్టుకోవాలని సారు ఈ ఉదయం నుంచి మనకు చేసిన మోటివేషన్లో మన మైండ్ సెట్ చేసుకుందామని ఇంకా ముందున్న దినాలు కూడా ఆ విధంగా పాజిటివ్గా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఏదైతే ఈరోజు మైండ్ పవర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎవరైతే మనకు టాప్ మెంటర్ అండ్ సౌత్ ఇండియాకి సనర్జీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిచయం చేసినటువంటి వ్యక్తి మిస్టర్ అమరేందర్ రెడ్డి గారు మంత్లీ వన్స్ జరుగుతుంది. అసలు మానవుని బ్రెయిన్కి ఎంత పవర్ ఉంది, ఆ బ్రెయిన్ మనం ఎలా యూజ్ చేసుకొని లైఫ్లో ఎలా సక్సెస్ కావాలనేది చాలా వండర్ఫుల్ సెషన్గా మేము భావిస్తూ ఉన్నాము. ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి సార్ చాలా ఎక్సలెంట్గా వివరించడం జరిగింది. ఇలాంటి మీటింగ్స్కి ఎంతమంది అయితే వస్తారో అంతమంది 100% సక్సెస్ అవుతారని చెప్పేసి నేను ఈ మీటింగ్ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మైండ్ పవర్ ట్రైనింగ్కి మీరు అటెండ్ అయ్యి మీ బ్రెయిన్ని ఎలా వాడుకొని లైఫ్లో సక్సెస్ కావాలని చెప్పేసి క్లారిటీ వచ్చిన తర్వాత 100% మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇదే మైండ్ పవర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ మంత్ ఇట్లా ఉంటుంది సేమ్. దానికి సంబంధించినటువంటి ఎవరికైతే మీ మైండ్ పవర్ని మీరు చేంజ్ చేసుకొని అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకొని దాన్ని ఎలా వాడాలి ఏంటి అని తెలుసుకొని మీరు సక్సెస్ కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.